నంద్యాల పట్టణంలో ఈ నెల 16వ తేదీన మొట్టమొదటిసారిగా జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు నంద్యాల ఇస్కాన్ అధ్యక్షులు రఘువంశ రామదాస్ తెలిపారు. నంద్యాల పట్టణంలో తొలిసారిగా శ్రీ జగన్నాథ రథయాత్రను ఈ నెల 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ నంద్యాల శాఖ అధ్యక్షులు రఘువంశ రామదాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథయాత్ర పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుంచి ప్రారంభమై శ్రీనివాస్ సెంటర్, సంజీవనగర్ గేట్ మీదుగా సౌజన్య కన్వెన్షన్ హాల్ వరకు వైభవంగా కొనసాగుతుందని చెప్పారు. రథయాత్ర అనంతరం శ్రీ జగన్నాథ స్వామివారి లీలా కథా ప్రవచనం, భక్తులకు మహాప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవంలో నంద్యాల పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జగన్నాథ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ మన నంద్యాల తరపున ఎస్బీఐ కాలనీ రామాలయంకి ఎదురుగా మన నంద్యాల పట్టణంలో ఇస్కాన్ శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మొట్టమొదటిసారి నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల గురువారం 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభమయ్యి టెక్కే మార్కెట్ యార్డ్ ఆరంభమవుతుంది. అక్కడి నుండి పద్మావతి నగరు, టీటీడీ రోడ్డు, శ్రీనివాస్ సెంటరు, గాంధీ చౌకు, సంజీవ్ నగర్ గేటు, చివరి ముగింపు కార్యక్రమం సౌజన్య కళ్యాణ మండపంలో 2 గంటల పాటు ఉంటుంది. అక్కడ శ్రీ జగన్నాథ స్వామికి మహాభోగ నైవేద్యం, శ్రీ జగన్నాథ కథ లీలా ప్రవచనం, అనంతరం భక్తులందరూ కూడా జగన్నాథ స్వామికి నేతి దీపం ఇచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత భక్తాదులందరికీ 2000 మందికి భోజన ప్రసాదం కలదు చివరి కార్యక్రమం. సో కనుక ఈ ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి జగన్నాథ రథయాత్ర ఏదైతే ఉందో మన నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారి చేయడం జరుగుతుంది. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జగన్నాథ రథయాత్రలు నిర్వహిస్తారు. కనుక మన నంద్యాల పట్టణంలో మన అందరి భాగ్యము. ఒరిస్సాలో ఉండేటువంటి జగన్నాథపూరిలో ఉండేటువంటి జగన్నాథుడు మన నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారి మన వీధుల గుండా ఊరేగింపు జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ శ్రీ జగన్నాథుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మొట్టమొదటిసారిగా మన నంద్యాల పట్టణంలో జరగబోతున్నది. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరికి రథం లాగే అవకాశం కూడా ఉంటుంది. తాళ్ళు ఉంటాయి ముందు పక్క. ఇంకా పూరిలో ఏ రోజైతే జగన్నాథ రథయాత్ర జరుగుతుందో అదే రోజు మన నంద్యాల పట్టణంలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చేసి జగన్నాథ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. హరే కృష్ణ.